ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములండి. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, సోదరీమణులారా, ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అందరూ కూడా బాగున్నారా? నిత్యం ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమంలో ఈ విధంగా ప్రతిరోజు ఉదయం మనము దేవుని యొక్క కృపలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అందరం బలపరుచుకునే విషయంలో పాలిభాగస్థులమైనందుకు అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో వందనాలు. మరి నేటి దినము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మనము నిత్యము కూడా మాట్లాడుకోవాల్సిన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను మనము నిత్యము కూడా ఏ రకంగా అయితే ప్రతి అధ్యాయాన్ని మనము వాటి యొక్క విషయాలలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని చేసినటువంటి క్రియల గురించి, ఆయన బోధించిన బోధన గురించి మనం తెలుసుకుంటున్నాము. మరి అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆన్లైన్ ద్వారా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులే. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ని ఉపయోగపడేటువంటి దేవుని మాటలను, సత్య వాక్కులను అధ్యాయాల వారీగా తెలియజేస్తున్నటువంటి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సువార్తలు ఇతరులకు తెలియజేసే ఒక మాధ్యమంలో దీనిని మీరు అందరూ ఉపయోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకనంటే దేవుడు మనల్ని విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా ఆయన చూడాలి అని అనుకుంటున్నారు. ఒక శిష్యుడిగా మనకున్నటువంటి మార్గాలలో మనము ఇద్దరితో కలిసి మాట్లాడినా అది సువార్తే అవుతుంది. అదేవిధంగా మన కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో జరుగుతున్న విషయాల మీద మీరు మాట్లాడుకున్న సువార్త అవుతుంది. స్నేహితులకు పంపించిన సువార్త అవుతుంది. ఈ యొక్క మన నూతన క్రైస్తవ్యంలో బలపడే వ్యక్తులకు దీన్ని పంపించడం వల్ల వారు దీన్ని బాగా సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవడానికి మరి ఉపయోగపడుతుంది. మరి మన జీవితంలో మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మాటగా మనమందరం విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా ఉండుటకు మనం అందరము దృఢ నిశ్చయంతో కలిగి ఉండాలి. మరి నేటి దినం రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ముందుగా మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని మనం నేటి దినం ధ్యానించుకోవడానికి దేవుని చిత్తము చేత సిద్ధపాటు చేయడం జరిగింది. మరి తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకొని మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని నేటి దినం ధ్యానించుకుందాం. తలలు ఉంచుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపగల మా దేవ, మా పరమ తండ్రి, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినము ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో మీ మాటలను మేము ధ్యానించుకున్నట్టుకు గాను ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి గాను ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకొని స్తుతించుకొని ప్రభువా తండ్రి మీరు చేసినటువంటి క్రియలను, మీరు మా కోసం తెలిపిన బోధనను భక్తులైనటువంటి మార్కు గారి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి మాటలు మేము ధ్యానించుకున్నట్టుకు మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీ దాసులను ప్రభువా ఈ యొక్క మాటలను నేను ప్రచురించుటకు తెలుపుటకు కానీ మీరు నాకు శక్తిని కలుగు చేయండి ప్రభువా తండ్రి. రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియోస్ని చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు ఉన్న ప్రతి బిడ్డను వారి యొక్క అవసరాల నిమిత్తం చేస్తున్న ప్రతి ప్రార్థనను ప్రభు వారు ఇస్తున్న ఆరాధనను కానీ వారు చూసిస్తున్న స్తుతులను బట్టి కానీ ప్రభు మీరు దీవించండి. వారందరికీ రక్షణ కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మనామము మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మార్కు సువార్త 4వ అధ్యాయం. యథావిధిగా మనము అధ్యాయాలు ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలకు సంబంధించి భాగాలుగా విభాగించి వాటిని మనము ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకోవడము జరుగుతుంది. మరి నేటి దినం మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మన బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఒక మార్కు సువార్త 4వ అధ్యాయంలో 41 వచనాలు, అంటే 41 వచనాల యొక్క సంపుట ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంది. వీటిని మనము మొత్తంగా చూసుకుంటే 6 భాగాలుగా వీటిని విభాగించి మనం వీటిని మాట్లాడుకోవచ్చు. ఏ విధంగానంటే మొట్టమొదటిగా 1 నుంచి 12వ వచనం మనం చూసుకుంటే రైతు విత్తనాలు విత్తు అనే ఉపమానం గురించి, ఆ తర్వాత 2వ భాగంగా 13 నుంచి 20 వచనాలు చూస్తే ఆ రైతు విత్తనటువంటి ఉపమానాలకు యేసు క్రీస్తుల వారు అర్థం చెప్పుట, అదేవిధంగా 3వ భాగంగా మనం చూసుకుంటే 21 నుంచి 25 వచనాల్లో దీపస్తంభం యొక్క ఉపమానము, అదేవిధంగా 4వ భాగంగా 26 నుంచి 29 వచనాల్లో మనం చూసుకుంటే పెరిగే విత్తనము యొక్క ఉపమానము, 5వ భాగంగా చూసుకుంటే 30 నుంచి 34 వచనాల్లో
ఆవగింజ ఉపమానము. 6వ భాగంగా చూసుకుంటే 35 నుంచి 41లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సముద్రపు గాలిని నిమ్మల చేయుట. మరి ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ యొక్క 6 భాగాలను మనము ఈరోజు ధ్యానించుకుందాం. మొదటి భాగంగా ధ్యానించుకునే ముందు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 4వ అధ్యాయంలోని ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరియు శిష్యుల మధ్య ఉపమాన రీతిలో వారికి అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఏ రకంగానంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి 4వ అధ్యాయము మనము 33వ వచనం చూస్తే, వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పిరి. అంటే వారు వినాలే కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమానాలు అనే రీతిలో చాలా ఎక్కువ రీతిలో ఉపమానాల రీతిలోనే ఆయన ఈ యొక్క అధ్యాయాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అధ్యాయంలో అసలు ఉపమానాలకు సంబంధించి ఉపమానం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమానం ద్వారా చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, మనము మన యొక్క బాల్య దశలో కానీ మన యవ్వన దశలో కానీ మనము చదువుకునే సమయాల్లో కానీ మన కుటుంబంలోని మన ముందు తరం వారు వ్యక్తులు మనకి ఏమైనా కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే అవి ఒక విషయానికి సంబంధించిన అర్థాన్ని మరొక పదాల ద్వారా ఆ యొక్క శైలిని మార్చి అది త్వరగా అర్థవంతంగా మనకి అర్థమయ్యి ఆ యొక్క సందర్భాన్ని ఆ యొక్క విషయం యొక్క మీనింగ్ దాని అర్థం తెలుసుకునే లాంటి కొన్ని మాటలను మనకి మన పూర్వీకులు కానీ లేదా మనం చదువుకుంటున్న సమయంలో మన ఉపాధ్యాయులు కానీ కొన్ని ఉపమాన రీతిలో మనకి వాటిని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు కూడా అదే విధంగా ఉపమాన రీతిలో వారికి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఉపమాన రీతిలో విషయాలు చెప్పడం వల్ల ఏదైతే రక్షణను పొందుటకు పాపాన్ని విడిచిపెట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే రక్షణ పొందుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను పొందాలని ప్రతి మానవుడికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి రక్షణ పొందుటకు వారు కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు కానీ ఒక ఉపమాన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క మాటలను ఇతరులకు అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే మనం 1 నుంచి 12వ వచనంలో మనం చూసుకుంటే రైతు విత్తినటువంటి ఉపమానము. ఇది ప్రభువైన యేసుక్రీస్తుల వారు సముద్ర తీరం వెంబడి డిస్కషన్ జరిగింది. ఎవరెవరికనంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులను మధ్య ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పాను కదా అనేకమైన ఉపమానాలు వారికి తెలియజేస్తున్నటువంటి వినటానికి ఓపుకున్నంత ఉపమానాలు నేను తెలియజేశారు. ఈ యొక్క ఉపమానాల్లో మనం చూసుకుంటే ఈ యొక్క ఉపమానము మనం మాట్లాడుకుని ఇదే ఉపమానం మనం తిరిగి మరలా ముందు అధ్యాయాలు అంటే మత్తయి సువార్తలో కూడా ఈ యొక్క ఉపమానాన్ని మనము చదువుకోవడం జరిగింది, ధ్యానించుకోవడం కూడా జరిగింది. మరి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపమానం కూడా అదే రీతిలో ఉన్నటువంటి ఉపమానం. ఆ ఉపమానం ఏంటంటే ఏదైతే ఒక రైతు తన పంట పొలంలోని విత్తనాలు జల్లేటప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి ఉండట, కొన్ని విత్తనాలు రాతి నేలను పడి ఉండట, కొన్ని విత్తనాలు ముండ్ల పదిలో పడి ఉండట, కొన్ని విత్తనాలు మంచి నేలన పడి ఉండట. అంటే ఈ యొక్క ఉపమానము అనేది ఏంటి అని అంటే దేవుని యొక్క రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి చివరి నిమిషం వరకు కూడా ప్రారంభం నుంచి చివరి దశల వరకు ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినా కూడా దేన్ని విడిచిపెట్టకుండా వివిధ రకాల అంటే కేటగిరీ వైజ్గా ఒక సమస్య వచ్చినప్పుడు వారు కొంతమంది ఏ విధంగా వెళ్ళిపోతారు, లేదు వారికి ధనాపేక్ష కలిగినప్పుడు కానీ వారు ఏదైనా వాస్తులకు సంబంధించి వివాదాలు కలిగినప్పుడు కానీ లేదు వాక్యం ద్వారా జీవించాలనుకున్నప్పుడు కానీ జరిగేటువంటి ప్రతి ఇబ్బందిని ఎదుర్కోలేక చివరి వరకు నిలబడలేనటువంటి వ్యక్తులు నువ్వు ఉద్దేశించి ఉపమాన రీతిలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు త్రోవ ప్రక్కన ఉండిన వారు ఎవరనగా ఆయన చెప్పింది వాక్యం వారిలో విత్తబడను కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయాను. అదేవిధంగా రాతి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం సంతోషంగా వింటారు, వారికి శ్రమలు కానీ శోధనలు కానీ వచ్చినప్పుడు వారట మనకు ఏదైతే రక్షణ పొంది ఉన్నారో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ లోక మార్గంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతరులు ముండ్ల పదలో విత్తనాలు విత్తిన వారు ఎవరు అని మనం చూసుకున్నట్టయితే వారు అనేకమైన అపేక్షలకు వచ్చి వారు విచారము ధనమోహం కలిగినటువంటి వ్యక్తులు వారు దాని మీద వారికి ఎక్కువగా ఆలోచన అటువైపు వెళ్తున్నప్పుడు రక్షణ పొందినటువంటి దేవుని యొక్క మాటలను కానీ పరలోక రాజ్య స్థాపనలోని వారి యొక్క స్థానాన్ని సంపాదించుకోవడంలో కానీ వాళ్ళు సాతానుతో శోధించి వారు కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. మరి రాతి నేలను పడినటువంటి విత్తనాలు ఏవి అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి సమాధానము ఇక్కడ మంచి నేలను విత్తబడిన వారు అనగా వాక్యము విని దానిని అంగీకరించి
30 60 100 ఫలించువారని చెప్పిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సమాధానం. దేనికి సంబంధించినంటే 1 నుంచి 12 వచనాల్లోని ఇది ఒక క్వశ్చన్గా ఉండుంటే, అదే విధంగా మనం చూసుకుంటే రెండోది వెంటనే 13 నుంచి 20 వచనాల్లో చూసుకుంటే దీని ఒక సమాధానం ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 12 అదేవిధంగా 12వ వచనం ముగింపు, అదేవిధంగా 20వ వచనం ముగింపులో ఈ యొక్క విత్తనాలకు సంబంధించిన ఉపమానం పూర్తయ్యేలోపు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి 11, 12 వచనాల్లో మనం చూస్తే శిష్యులు ఎందుకు ఈ ఉపమాన రీతిలో అడుగుతున్నారని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారంటే, దేవుడు రాజ్య మర్మము తెలుసుకుంటే మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల అంటే ఇతరుల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాప పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచును అని వారితో చెప్పును. ఏదైతే ప్రతి వ్యక్తికి ఈ లోకంలో ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ అందరూ కూడా ఒక బలహీనత, పాపం అనేది ఒక బలహీనత మాత్రమే. దానిని వారు తెలుసుకొని వారు రిపెంటెన్సీ ఎప్పుడైతే వారు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ ద్వారా వారు రక్షణ పొంది ఏదో ఒక సమయంలో వారు రక్షణ పొందుతారు. ఆ సమయం కోసం అని చెప్పి ఇటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిలో వారికి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ రకంగా మనము 3వ భాగాన్ని మనం అంటే 1వ భాగము 2వ భాగము రైతు ఉపమానము, అదేవిధంగా దానికి అర్థం చెప్పడం జరిగింది. 3వ భాగం దీపస్తంభము. ఏదైతే ఈ రకంగా వాక్యం ద్వారా స్థిరత్వాన్ని కలిగి ఉండి రక్షణ పొందినటువంటి వ్యక్తులు, మంచి ఉద్దేశం కలిగిన వ్యక్తులు వారు ఏ రకంగా ఉంటారు అనేది కూడా ప్రభువైన యేసుక్రీస్తులో దాని కంటిన్యూషన్ చెప్పడం జరిగింది. అదేంటంటే దీపస్తంభము అంటే దీపస్తంభం మీద వెలుగునిచ్చేటువంటి ఒక దీపాన్ని మనము ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటే దీపస్తంభం మీద ఉంచబడటకే కానీ కొంచెము క్రిందనైనా మంచము క్రిందనైనా ఉంచబడుట తేబడదు కదా. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తుంది ఏంటంటే రహస్యమైనది తేటపరచబడదు, బయలుపరచబడికే కానీ ఏది మరుగుపరచబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క దీపస్తంభం మీద జరిగినటువంటి యొక్క విషయాన్ని ఉపమాన రీతిలో తెలియజేస్తూ 24వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అంటే నేనేం చెప్తున్నానో మీరు వింటున్నారు కదా, దాన్ని జాగ్రత్తగా చూచుకోండి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును. ఈ యొక్క మాటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క చెప్పినప్పుడు ధ్యానించినప్పుడు మనం ఇతరుల పట్ల కానీ మన కుటుంబంలోనే మన స్నేహితుల మధ్యన కానీ సంఘంలో కానీ మనం ఎవరి దగ్గరైనా సరే ఏదైనా ఒక మంచి చేస్తే ఆ యొక్క కొలత అనేది తిరిగి మరలా మనకి అంతకన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే చెడుని చేస్తే తిరిగి అంతకన్నా ఎక్కువగా చెడు మనకి రిటర్న్స్ అయ్యే ఉన్నది అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏమి కొలుతురో, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే తిరిగి మరలా 26, 29 వచనాల్లో మనం చూసుకుంటే దేవుని రాజ్యము ఉన్నది అంటే దేవుని రాజ్యాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఒక ఉపమానంతోనైనా చెప్పడం జరిగింది. ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రి భాగంలో నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగి దేవుని రాజ్యము ఉన్నది. దేవుని రాజ్యం ఏ విధంగా ఉన్నదంటే ఒక వ్యక్తితో ప్రారంభమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి రక్షకుడుగా ఆయనతో ప్రారంభమయ్యి కొన్ని కోట్లాది మంది ప్రజలలోని ఆయన లోక రక్షకుడుగా ఏ రకంగా అయితే ఉన్నదో దేవుని రాజ్యము ఆ విధంగా సుస్థిరము కలిగి ఉంటుందని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 30 నుంచి 34లో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యము ఏదైతే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఉపమానాలతో కాబట్టి పరలోక రాజ్యము ఏ రకంగా ఉంటుంది, దేవుని రాజ్యము ఏ రకంగా ఉంటుందనే ఒక విషయాన్ని ఆవగింజ అనే ఒక ఉపమానంతో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. అది ఏ రకంగా ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తములు అన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలు అన్నిటికంటే పెద్దది గొప్ప కొమ్మలు వేయడం కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలుగును. అలాగే మనం అందరము కూడా ఏదైతే దేవుని రాజ్యంలోని మనము స్థాపించామో ఆ యొక్క చెట్టు క్రిందన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృపలో మనం అందరము కూడా అదేవిధంగా యొక్క విత్తనము జరిగినప్పుడు ఏ రకంగా అయితే చెట్టు పెరుగు పెద్దదై ఉంటుందో దేవుని రక్షణలో మనమందరం కూడా అదే విధంగా ఉంటాము అనేది ఒక ఉపమానం రీతిలో మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ
ఆ సమయము ఈ విధంగా మాట్లాడుకుంటే ప్రారంభమైనటువంటి ఒక డిస్కషన్స్, శిష్యుల మధ్య జరిగే డిస్కషన్ చివరి దశకు వచ్చేసరికల్లా ప్రభు యేసుక్రీస్తుల వారు కొంత సమయం ఆయన సేద తీరే సమయం సముద్ర తీరంలోని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దరికి వెళ్ళిపోవాలంటే మరో చోటకు వెళ్ళే సమయంలో మళ్ళీ వారు ఓడ ప్రయాణం సముద్రంలో చేస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే సముద్రము యొక్క గాలి తీవ్రతను ఆ యొక్క తుఫాను ఆ యొక్క గాలి తీవ్రతతో పాటు సముద్ర అలలను చూసి శిష్యులు వారు భయపడుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ చేసినప్పుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఏంటంటే ఆ సమయంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రముతో చెప్పక గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే ప్రకృతికి సంబంధించి సృష్టి అంతా ఆయన చేతిలో, తండ్రి కుమారుని చేతికి సర్వ అధికారాన్ని అప్పచెప్పినప్పుడు సృష్టిలో జరిగే ఏ ఒక్క అనువంత విషయమైనా సరే ఆయనకు లోబడే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నదులు కానీ ఈ సముద్ర జలాల విషయాల్లో కానీ ఏర్లే పారేటువంటి ఇటువంటి ప్రదేశాలు భూమి మీద జరుగుతున్న సమస్త మానవాళి చుట్టూ ఉన్నటువంటి కంపించినట్టు దేవుడు సృష్టించినటువంటి యొక్క మార్గాలన్నిటిలోనూ కూడా ఆయనకు లోబడే ఉంటాయి అనేదానికి ఇదొక మంచి మనకు నిదర్శనం. అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి అద్భుత కార్యం సముద్రాన్ని మిగిలించడం అనగానే వాళ్ళందరూ దాన్ని చూసి అక్కడ లాస్ట్లో మనం చూసుకుంటే వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచును అని ఒకడు చెప్పుకునేది. అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క ఈ యొక్క ఉపమానములో యొక్క సంబంధించినటువంటి విషయాలు ఈ యొక్క 4వ అధ్యాయము యొక్క 41 వచనాలను మనము నేటి దినము ధ్యానించుకోవడం జరిగింది. మరి నా జీవితంలో మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 4వ అధ్యాయంలో శిష్యులకు తెలియచేసిన విధంగానే మన దైనందిన జీవితంలో మనం లోక మార్గంలో ఈ యొక్క ఉపమానాల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనము ఈ యొక్క లోకములో జీవించినంత కాలము మనకు ఎదురయ్యే ఆటుపోట్ల విషయాలు కానీ, అనేకమైన సమస్యల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ, ఉద్యోగ సమస్యల్లో కానీ, లేదు వ్యక్తిగత సమస్యల్లో ఉన్నప్పుడు మనము అనేక మార్గాలలోనే మనము బలహీనపడడం అనేది జరుగుతుంది. వాక్యమును ప్రార్థన కలిగి ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనపడాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా ఆయన చిత్తానుసారంగా మనం విడిచిపెట్టి ఏదైతే రాతి నేలను పడిన విత్తనాలు ఏ రకమైతే ఒక స్థాయిలో వారు ఒక వర్గం ఉన్నదో, అదేవిధంగా మంచి నేలను పడినట్టు విత్తనాలు ఏ విధంగా సమృద్ధిగా ఎదిగి ఫలాలు పొందాయో, అదేవిధంగా స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టు త్రోవ పక్కన విత్తనాలు ఏ రకంగా అయితే అయిపోయాయో, ఇవన్నీ ఒక బలహీనతలు. మనిషి యొక్క బలహీనతలు కాకుండా మనము సంపూర్ణంగా విశ్వాసము నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉండి దేవుని పట్ల భయము కలిగి ఉండి ఆయన చేసిన ప్రతి క్రియను కూడా మనం ఒక సహనముతో ఓపికతో మనం నిరీక్షణ కలిగి ఉండి దేవుని మనం ప్రార్థించిన వారమైతే ఖచ్చితంగా మనము మన జీవితంలోని స్థిరమైనటువంటి క్రైస్తత్వాన్ని మనం పొందే అవకాశం ఉంటుందని ఒక ఉపమానాల ద్వారా మనము తెలుసుకునొచ్చును. అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రకృతి పట్ల చేసినటువంటి అద్భుతాలు కూడా ఈ యొక్క అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. మరి నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలను మార్కు గారు మనకి ఇక్కడ ప్రతి వచనాన్ని కూడా మనకి తెలియచేయడం జరిగింది. అంటే మార్కు గారు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోని ఆత్మీయ తండ్రి అయినటువంటి పేతురు గారి ద్వారా అక్కడ ఉపచారం చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రదేశాల్లో కానీ అక్కడ ఉన్న ఇతర శిష్యులతో కూడా కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క దైవ సందేశాలకు సంబంధించి దైవ బోధనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని నేటి ఈ తరానికి ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క అద్భుత కార్యాలు కానీ అనేక సూచన క్రియలు కానీ ఈ యొక్క విషయాలు అన్యులకు అర్థమయ్యే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాటలను మార్కు గారు ఈ రకంగా మార్కు సువార్తలో పొందుపరచడం జరిగింది. ఈ మాటలు మనం ధ్యానించుకొని దేవుని యొక్క అద్భుతాలను మనం తెలుసుకొని మన జీవితంలో కూడా అద్భుతాలు జరిగిన దేవుణ్ణి మనము అడిగినట్లయితే ఖచ్చితంగా మనతో నేడు సదాకాలం మనతో ఉంటానని మాట ఇచ్చిన మన తండ్రి మన కుమారుడు ప్రభు యేసుక్రీస్తుల వారు ఖచ్చితంగా ఈ యొక్క కృపలో మనము అందరము కూడా పాలిభాగస్తులమై మనం జీవించాలి. తలలు వంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాము. స్తోత్రం యేసయ్య, నేటి దినము మరి మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో పొందుపరచబడినటువంటి 41 వచనాలను మీరు ఇచ్చిన శక్తిని బట్టిగాను నేను వివరించడం జరిగింది ప్రభువా. మరి ఒక ఉపమానాలను అదేవిధంగా మీరు చేసిన ప్రకృతిని
ప్రభువా మీరు చేసినటువంటి అద్భుతాలు శిష్యులు వాటిని చూసి ఆశ్చర్యం కలిగినప్పటికీ కూడా ప్రభువా మేమందరము కూడా ప్రభువా బలహీనలమై ఉన్నా కూడా ప్రభువా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రభువా తండ్రి మీ నామాన్ని మేము విడిచిపెట్టే వారముగా కాకుండా ప్రభువా తండ్రి నిరీక్షణతో ఓపిక కలిగి ఉండే శక్తిని మాకు కలుగు చేసి ప్రభువా మీ నామంలో మా జీవితకాలం అంతయు కూడా ప్రభువా తండ్రి సమస్త జనులందరూ కూడా ఆయన మీరు చెప్పిన రీతిగా మేము నడుచుకునే వారం మమ్మల్ని ఆశీర్వదించి ప్రభువా దీవించండి. వాక్యము ద్వారా ప్రభువా తండ్రి మా జీవితాన్ని కట్టబడి వాక్యానుసారంగా మేము జీవించేటప్పుడు ప్రభువా ఏర్పడి ఏ ఒక్క సమస్యను మీరు తీసివేయండి ప్రభువా. రక్షణ వాక్యంలో ప్రభువా తండ్రి మేము వివరిస్తున్నటువంటి ప్రతి మాటను ప్రభువా మీ మాటలు తెలియజేస్తున్నప్పుడు వీటిని వినిన వారు ప్రభువా తండ్రి రక్షింపబడిన విధంగా ప్రభువా వీటిని చూస్తున్న వారు రక్షింపబడిన విధంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా తండ్రి దీవించండి. వారి జీవితాలలో ప్రభువా తండ్రి ఫలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో మిక్కిలి కృప తరిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మేము క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధులు క్షమించిన శోధన నుంచి దృష్టి నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తుల వారు శిష్యుల మధ్యన జరిగినటువంటి ఉపమాన సందేశాలు, దైవ సందేశాలు, దైవ బోధనలు, అదేవిధంగా అద్భుత కార్యాల గురించి నేటి మనం తెలుసుకున్నాం. మరి యథావిధిగా నిత్యము మనకిది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో మన జీవితాన్ని, వాక్యంతో మన జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేవుని చిత్తానుసారంగా మన దినాన్ని మనం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మన దేవుడు మనకు తోడైంది మన దినాన్ని సంపూర్ణంగా మనము ఆయన చేతికి మనం అప్పచెప్పిన వారు అవుతాం. మరి నేటి ఈ దినాన్ని మీరు సంతోషంతో ఆనందంతో మీరు గడపాలని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా శుభములు.